గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. తాడిపత్రి అనంతపురం జిల్లా తాడిపత్రి మరోసారి హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం. ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా నన్ను తాడిపత్రిలోకి అనుమతి ఇవ్వడం లేదంటూ ఈరోజు మరొకసారి కోర్టును ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఈరోజు తాడిపత్రికి వస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్టుగా పోలీసులు వింటున్నారు అని చెప్పేసి ఒకవైపు ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఏదైతే ఉందో తాడిపత్రికి రావాలంటే నేను ఒక్కనే వస్తాను, జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అడుగుతాను, ఎప్పుడు చెప్తాడో అప్పుడే వస్తాను అని పోలీసులు నన్ను తీసుకువెళ్ళండి అన్నట్టుగా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ మనతో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడిన ప్రయత్నిస్తారు సార్. ఏంటి ఈరోజు కేతిరెడ్డి మరొకసారి అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం? ఎవరు అడ్డుకుండేది? పోలీసులు మీరు చెప్పినట్టుగా వింటున్నారు, తొత్తులుగా మారిపోయారు అంటే అప్పుడు నీ తొత్తులు అయితే ఇప్పుడు నా తొత్తులే. ఆ రోజు 28 సార్లు నన్ను అవసరం చేసినప్పుడు నువ్వు చెప్పినట్లు ఇన్ని అంటే ఇప్పుడు నేను అదే ఒప్పుకుంటా. మున్సిపల్ ఆఫీసులో చైర్మన్ అయితే నువ్వు ట్రాక్టర్ తీసుకొని వెళ్ళిపోలేదు. ఆ పొద్దు వాళ్ళ తొత్తులు నీవు చెప్పినట్లు విన్నారా? అది కరెక్ట్ అయితే ఈ పొద్దు కూడా అదే చెప్తే నేను కుప్పం ఏమైంది కుప్పము? నువ్వు కుప్పం మాదిరి చేసినావు మమ్మల్ని. ఈ పొద్దు పుల్లవల్ల మాదిరి నీ పరిస్థితి ఉంది. అర్థమైందా? ఏంటి మాట్లాడతాను ఊరికే? నీకు భాష వచ్చా తమ్ముడు? నీకు భాష వచ్చారా? ఇంకా ఇప్పుడు కూడా సచ్చ బచ్చ గచ్చ నీకు ప్రొనౌన్సియేషన్ కూడా. ఎందుకు నీకు రాజకీయం చెప్పు? ఎందుకు నీకు రాజకీయం? ఒప్పుకోరు. నేను ఎప్పుడు చెప్తా మా వాళ్ళకి చెప్పండి, అడగమని కావాలంటే. ఇక్కడుండే అందరికన్నా తగ్గోడు ఎవడంటే ప్రభాకర్ రెడ్డి. నాకు సీటు కావాలనుకుంటే నేను తగ్గోడిని, నాకు ఏది వద్దనుకుంటే నేను మిర్రోడిని. అంబిషన్ ఉంది. ఆ రోజు ఏమంటారు, నువ్వు కొడుకును గెలిపించుకోలేకపోయారా? ఓహో, మీరు చెప్పు. ఊర్లోకి రాలేకుండా అవది. నేను ఊర్లోకి వచ్చిన, ఊర్లోనే ఉన్నా, ఊర్లో కంటెస్ట్ చేసిన, జైల్లో ఉన్నప్పుడే నామినేషన్ వేసిన. నువ్వు ఆడపిల్లల జాకెట్లు ఉండేటివి నామినేషన్లు పీక్కొని పోయినావు. చెప్పు. లేదని చెప్పు, ఫోటోలు చూపిస్తాం. ఆ పొద్దు దివాకర్ రెడ్డి పవన్ ఉండి వేయించినారు. ఎలక్షన్ అప్పుడు నేను ఉన్నానా? జైల్లో ఉన్నా. పబ్లిక్ ఈజ్ విత్ అస్. జేసీ ఫ్యామిలీ. ఫస్ట్ ఎలక్షన్ 1952లో జరిగింది. మా నాన్న కంటెస్ట్ చేసినాడు. ఈరోజు 2025 ఈరోజు నా కొడుకు ఎమ్మెల్యే, నేను మున్సిపల్ చైర్మన్. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కొట్టుకొని పోతే నీ యొక్క చేతగానితనం, ఊరిని బస్సు పట్టించినావని నన్ను ఒక్కరిని గెలిపించినారు. ఆ రోజే నువ్వు ఫెయిల్. కేతిరెడ్డి చెప్తున్నది అండి, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలీసులని నేను వాడుకొని ఉంటే అసలు మున్సిపాలిటీ ప్రభాకర్ రెడ్డి ఎట్లా గెలిచేవాడు అనేది. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, మెన్షన్ చేసుకొని. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను అది కూడా ఏమన్నాడు? పార్టీ చేయి. నువ్వు పార్టీ చేస్తాను భయపడి ఇంతమంది నిన్ను రానికుండా ఉన్నారు. ఎక్కడ పోయినా ఈ భాష అంతా పొగురు. పెద్ద దివాకర్ రెడ్డి. నేను ఈరోజు కూడా సూర్యప్రతాప్ రెడ్డి మా తమ్ముడు అంట. ఇంతవరకు ఆ అమ్మాయి ఉంది. నేను ఏ పొద్దు ఇట్లా కూడా కన్నెత్తి చూడలే. నేను మున్సిపాలిటీలో చెప్తారే మన భద్రం రా సరిగ్గా చూడండి రాని. ఎందుకు? నాకు గౌరవం ఉంది. నీకు గౌరవం ఉందే? దివాకర్ రెడ్డి చెప్తా కొడతావా? నువ్వు ఎలక్షన్లో నువ్వు అప్పుడే చెప్పినావు, నేను కానీ నా కూతురు కానీ నా కొడుకు కానీ నా పిల్లలు కానీ ఎలక్షన్ నిలబెట్టి చేసి చూపిస్తాను. ఏం చూపించినావు? అన్నీ చేసినావు. జాకెట్లలో పెట్టుకునే నామినేషన్లు పీక్కునేవరా నువ్వు? పాపం గెలిపించిండంటలే. మొత్తం ఆంధ్రప్రదేశే ఒక దిక్కు పోతే నన్ను ఒక్కరా. ఎందుకంటే నీ యొక్క వెకిలి చేష్టలు, వెకిలి మాటలు, నీకేమైనా రోతన మర్యాద ఉండేదా నీకు?
మర్యాద లేనోడి నువ్వన్నా ఏదో చదువులేదు, నీ కొడుకులు ఉన్నారు ఇద్దరు, ఏంటికి బీటెక్ ఏమో చదువుకున్నారు, ఆడపిల్లలను కొట్టేది. కౌన్సిల్ ఏమేమి మాట్లాడతావు? రూల్ రెగ్యులేషన్ తెలుసా నీకు? నువ్వు ఎన్ని దొబ్బేసినావు? ఇదిగో ఇవన్నీ నీవే దొబ్బేసినవి. ఏమి నీ అన్నీ ఏమి అన్నీ అన్నీ ఇవన్నీ నీవే, ఇవన్నీ నీవే. ఈ సర్వే నెంబరు, రికార్డ్స్, ఇల్లీగల్ శాండ్ కంప్లైంట్, ఇవిగో రికార్డ్స్ ఆఫ్ ద మోర్ కాంప్లెక్స్, క్రిస్టియన్ది కొట్టేసినది, రికార్డ్స్ ఆఫ్ ద పెట్రోల్ బంక్. ఏం చేసినావురా? కర్ణాటక నుంచి నువ్వు పెట్రోల్ తెప్పించి 10 రూపాయలతో ఈడ ఎక్కువతో అమ్మినావు. నువ్వు ఏంది మాట్లాడేది? బట్ రికార్డ్, నేనేమన్నా అబద్ధం చెప్తే నేను రికార్డ్ దో మీ డివైఎస్పీ కాదు ఏం చేపిస్తువి? ఏమైంది వీని పరిస్థితి? ప్రమోషన్లో ఉన్నాడు, ఏమైంది? ప్రమోషన్ లేదు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్నాడు. ఎవరి వలన? నీ వలన. ఈయన కూడా నాకు చెప్పంపిస్తా అన్నాడు తప్పైంది అని. ఎంతో మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు. నువ్వేమంటావు? నేను బస్సుల దాంట్లో నేను పంపించలేదా? హానరబుల్ హోమ్ మినిస్టర్ బెంగళూరుకి పెట్టినావు నా బస్సులదంతా. చూడు, నేనవని అబద్ధం చెప్తే నువ్వే కదా పెట్టింది ఇవన్నీ. ఇది నీది కాదా ముద్దరా? ఈడ కేతిరెడ్డి పెద్దారెడ్డి నీది కాదా ముద్దరా? చూడు నాయన, ఈడ పెడితే ఏమైంది? డ్రాప్ చేసినారు. ఎందుకు? ఏమే హానరబుల్ చీఫ్ మినిస్టర్ తెలంగాణ, ఏమైంది? ఎందుకు పడేసి? ఇదో కేతిరెడ్డి. ఏందో మాట్లాడతావు? నేను ఏమీ చేయలే. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తాడిపత్రి టౌన్, పిఎస్ తాడిపత్రి, జైలుకి పంపిస్తువి. ఇదిగో నీవే. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 1 టౌన్ పిఎస్ అనంతపురం, ఆడే 2 కేసులు నన్ను బుక్ చేయించినది. ఏడైంది? ఇప్పుడు ఏమైంది? జైలుకి పోయించినాను కానీ ఏమైనా కేసులా? ఏమవుతాయి? పోతానే. ఎవరెవరు రిజిస్టర్ చేసినారో వాళ్ళు పోతారు. అంటే సార్, ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ ఇంట్లోకి వచ్చి వెళ్ళాడని అదొకటి, బస్సుల కేసుల అంశంలోనే మేము టార్గెట్ చేశాం. వాడు మొత్తము నన్ను ఒకరిని టార్గెట్ చేస్తే నాకేం కాదు. ఇట్లా టార్గెట్లు ఎన్నో చూసినా వాడు మా ప్రజల్ని టార్గెట్ చేసినాడు. మొత్తం మున్సిపాలిటీని సర్వనాశనం చేసినాడు. నేను ఎన్నో కోట్లు పెట్టి ఊడ్స్కి తిన్నాడు. అది వీడికి పిజోర్ జీప్ తప్పనిచ్చి ఏమి లేదు. మా నాన్న బొగ్గులు బస్సు అప్పుడు మాకు 2 కార్లు ఉన్నాయి. మేము అన్నీ చూసి పడేసినవి. ఈ పొద్దు వీడి కారు మెయింటైన్ చేసి కూడా రాదు, కారులో ఎట్లా కూర్చుండేది కూడా రాదు. ఊరు కొన్నాడు కానీ వీడు అన్నీ మొత్తం అబద్ధమే చెప్తాడు, నిజం చెప్తాడు వీడు. ఇప్పుడు నా దయా దక్షిణ ఆయనకు అవసరం లేదు. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. అక్కడంతా బాగా డామినేట్ చేసే రకం. మొన్న కూడా పులివెందులు పోయి అసలు చాలామంది చెప్తారు వీళ్ళ కొడుకు పోయిన దానికే పులివెందులు ఓడిపోయినారని. అది ఒకటి చెడ్డ పేరు ఉంది ఇప్పుడు. లేకపోతే జగన్కి బాగుండింది పేరు. వీళ్ళిద్దరు పోయి ఏదో చేసి చేసినారు. బోట్లు, గుర్రాలు, అందుకే ఏం చేసినారు? ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఈ బుద్ధి ఏంది? నన్ను వచ్చి కలుస్తావు ఎందుకు తమ్ముడు? హ్యాపీగా ఉండు తమ్ముడు, హ్యాపీగా ఉండు. నువ్వు హ్యాపీగా ఉండు. కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మీరు లంచ్ మోషన్ పోయారు మరి అని చెప్పేసి కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి రానివ్వకుండా. నేను లంచ్ మోషన్ పోయినా? నాకేం పడింది లంచ్ మోషన్ పోయేదానికి? నేను పోను. నేను అసలు నేను పోయేదానికి కూడా లేదు. నేను కాదు పోయినది లంచ్ మోషన్కి, పోలీస్ పోయింది. ఎందుకంటే అప్పుడు కూడా మాకు పోయినారు కదా. ఇవన్నీ నువ్వు నేర్పిన విద్యే తమ్ముడు, నువ్వు నేర్పిన విద్యరా. లంచ్ మోషన్లు ఏమే ఇవన్నీ నువ్వు నేర్పిన విద్య తండ్రి. మేము నేర్చుకోవాలి. ఎప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం. మరి ఎప్పుడు ఫైనల్గా మీరు అనుమతి ఇచ్చే అవకాశం ఉండదు? కేతిరెడ్డి ఎప్పుడో చెప్పండి చెప్పండి రా. ఎప్పుడో వద్దా? 5 ఏళ్ళు వద్దంట చెప్తాను. భవాలే చెప్తాను. నేను కాదు. 5 ఏళ్ళు వద్దంట. అది అర్థమైందా? దొంగ భూములన్నీ కూడా బయటికి తీస్తున్నా. నువ్వు అన్నావు, నిన్ను ఏమన్నావు? నా భూములేకి ఎవడన్నా కాలు పెడితే వాడు మొగోడైతే రమ్మన్నాడు.
ఎవరు పీకినారు తెలుసా? ఒక ఏమంటారు చూడరా, కట్టుబడి పీకినాడు. 8 పీకిచ్చిన పెడతారు, డోజర్ పెట్టి కొడతారు నీ భూమి. ఎంతమంది తాలిబొట్లు నువ్వు నాశనం చేసింది కూడా తెలుసు. ఎన్ని చెట్లు కొట్టినావు చెప్పు, హార్ట్ఫుల్గా పెట్టుకొని చెప్పు, నేను కొట్టలేదని చెప్పు. సరిపితే జరిపినావు. నీలాంటి వాళ్ళు మా ఊరు ప్రజలకు అవసరం లేదు. ఆగాడుండు, ఎవరు వద్దంటారు నేను. నీ బాధ అంతా ఒకటి. వాడు ఎందుకు తెలుసు బాధ? అదేదో ఉందే ఇన్ఛార్జా. ఒరే ఇన్ఛార్జ్ కోసం అవస్థపడతావు నువ్వు. ఇన్ఛార్జ్ లేకపోతే బతకలేవరా నువ్వే? ఇన్ఛార్జ్ లేకపోతే బతకలేవా? ఆ ఇన్ఛార్జ్ కోసం ఏమో భోగతి నారాయణకి ఇస్తారంట, రే నీ రైవల్కి ఇస్తారంట చూడు. ఇప్పుడు ఇంకా బాగుంటుంది నాయన, చూసుకో. ఆ ఇన్ఛార్జ్ కోసం ఇన్ని అవస్థలా. హాయిగా ఇంట్లో కూర్చో, ఏం కాదు ఇన్ఛార్జ్ లేకపోతే. మేము ఉండింట్లో 5 ఏళ్ళు ఉంటాం కదరా. ఉండు, ఏం తెలుసుకో. ఇంకా నీకు వయసు ఉందిలే, పర్వాలేదు అంతా. నాకంటే వయసు అయిపోయింది, నీకు వయసు ఉందిలే. నువ్వు ఎట్లా అంటే అదేదో పాము ఉంటుంది చూడే, అది కాదంట. మొన్న ఏడో చూసి ఏనుగులు అంట పగబడతాయంట. నిన్ను ఏనుగుతో పూల్చాల్సిన పని వెళ్ళలే కానీ చెప్తున్నా, నువ్వు యాటికి లేదు. ఈ లోపలంతా విషం. హాయిగా ఉండు, ఎందుకు ప్రజలను సతాయిస్తావు? హాయిగా ఉండు. ఇది మాజీ ఎమ్మెల్యే ఏదైతే కేతిరెడ్డి విషయంలో అయితే మాత్రం మేము ఎటువంటి ఏదైతే ఉందో కక్ష సాధింపుకు వెళ్ళట్లేదు. ముఖ్యంగా ఇక్కడ తాడిపత్రి ప్రజలు నేను రానివ్వట్లేదు, అభివృద్ధి కావాలా, ఫ్యాక్షన్ వద్దు అని చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఇదంతా జరుగుతుంది. అందులో ముఖ్యంగా గతంలో 5 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేశారు. ఇక్కడ చాలా మున్సిపల్ నామినేషన్లు వేస్తుంటే కూడా మహిళలని చూడకుండా కూడా వారిపై దౌర్జన్యాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మాత్రం ఇక్కడ ప్రజలు రానివ్వట్లేదు అని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తూనే, మరోవైపు ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ గతంలో పోలీసుల్ని ఉపయోగించుకొని చేసిన అఘాయిత్యాల కంటే ఇప్పుడు మేమైతే ఇక్కడ పోలీసులను ఉపయోగించుకోవడం లేదు. ఇంకా ఇప్పుడు ఉపయోగించుకున్నామంటే గతంలో నువ్వు ఉపయోగించుకున్నావంటే మేము కూడా ఉపయోగించుకున్నట్టే అని చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఎప్పుడైతే అతనికి పర్మిషన్ తాడిపత్రికి వచ్చే అవకాశం ఉంది అంటే మాత్రం అది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకనాయుడు, RTV. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.